రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. అయితే అప్పటి వరకు ఈ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. నిరంతరం నిఘా నీడలో ఉండే స్ట్రాంగ్ రూమ్ల భద్రత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఈ గదికి ఒకే తలుపు ఉంటుంది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత దానికి తాళం వేస్తారు. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ రూమ్కి ఉండే కిటికీలను కూడా పూర్తిగా మూసివేస్తారు. వర్షం పడితే నీరు లోపలికి రాకుండా ఉండే విధంగా ఎత్తులో ఉండే గదిని స్ట్రాంగ్ రూమ్గా ఎంచుకుంటారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పేలా అగ్నిమాపక యంత్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రాంగ్ రూమ్ దరిదాపులకు ఎవరూ వెళ్లకుండా ఉండేలా 3 అంచెల భద్రత ఉంటుంది. పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరిని అనుమతించరు. గది బయట మొదటి సర్కిల్కు 30 నుంచి 50 మంది సిఏపిఎఫ్ గార్డులు కాపలాగా ఉంటారు. రెండవ సర్కిల్లో పోలీసు బృందం, మూడవ సర్కిల్లో జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందిన గార్డులను మోహరించి ఉంటారు. వీరందరి విధులకు సంబంధించి లాగ్ బుక్ ఉంటుంది. రెండో సర్కిల్ దాటి ప్రతి ఒక్కరి వివరాలు కూడా తప్పకుండా నమోదు చేస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. భద్రతా ఏర్పాట్లను 24 గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజెటెడ్ అధికారిని నియమిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాగ్ బుక్ను, సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాలి. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది కూడా లాగ్ బుక్లో నమోదు చేయాలి. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నంత కాలం అక్కడ నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలి. స్టాండ్ బైగా జనరేటర్లను అందుబాటులో ఉంచాలి. కౌంటింగ్ రోజు ఉదయం అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరుస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ చేసి ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు.